హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్టవ్ బర్నర్స్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. దానికన్నా ముందు నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ముందుగా గ్యాస్ బర్నర్ని తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసి అది మునిగేంత వరకు హాట్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. అలా హాట్ వాటర్ వేసుకున్న తర్వాత సగం నిమ్మకాయని తీసుకొని మొత్తం వాటర్లో పిండుకోవాలి. పిండుకున్న తర్వాత ఒక ఈనో ప్యాకెట్ని అయితే తీసుకోవాలి. ఈనో ప్యాకెట్ని తీసుకొని కట్ చేసి కొద్దిగా వేస్తూ ఉండాలి. మొత్తం ఒకటేసారి వేయకూడదు, కొంచెం కొంచెం మొత్తం వేయాలన్నమాట. ఇంకా మనకు ఖర్చు ఏం లేకుండా ఒక 10 రూపాయలతో మాత్రం ఈ గ్యాస్ బర్నర్ని క్లీన్ చేసుకోవచ్చు. మొత్తం జిడ్డుగా ఉండిపోతాయి కదా, నల్లబడిపోతాయి కదా. ఇంకా ఈ ఈనో ప్యాకెట్ని మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి వాటర్లో. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇంకా తీసుకొని ఇంట్లో సోప్ కానీ లేకపోతే లిక్విడ్ కానీ ఉంటుంది కదా, విమ్ లిక్విడ్, ఏదైనా లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్తో మంచిగా పాత బ్రష్ ఉంటుంది కదా, వాడి పడేసిన బ్రష్, దాంతో మంచిగా క్లీన్ చేసుకోండి. మొత్తం జిడ్డంతా పోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు, అందుకని చెప్పి లైక్ చేయమంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఒకసారి అయితే క్లీన్ చేశాను. ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి కొద్దిగా లిక్విడ్ తీసుకొని అయితే ఇంకా క్లీన్ చేసుకోవాలి. మొత్తం జిడ్డు అనేది పోతుంది నల్లగా. ఇంకా ఇది ఒరిజినల్ ఇత్తడిది అయితే మాత్రం ఈ పాటికి మంచిగా వాటర్లోనే క్లీన్ అయిపోయేది. ఇది నేను తీసుకున్న స్టవ్ కొంచెం ఇది ఇత్తడి రాగి మిక్స్ ఉన్నట్టుంది, అందుకే ఇది కొంచెం ఆయిల్ మరకలు ఆయిల్ పడుతుంటుంది కదా, అది అలాగే కొంచెం జిడ్డుగా ఉండిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది మనకి. కాకపోతే అక్కడక్కడ అవి ఆయిల్ పడిపోయి మంట మండుతున్నప్పుడు ఆయిల్ పడిపోయి అలా మచ్చలు అలా ఉండిపోయాయి.